నాగనాథ్ గారు, ఇప్పుడు మిథున రాశి వారికి ఈ రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుంది? అంటే అనుకూలంగా ఉంటుందా? ప్రతికూలంగా ఉంటుందా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, హ్మ్. మిథున రాశి వాళ్ళకి తృతీయ భాగ్యాధిపతి అవుతాడు. హ్మ్. ఎక్కడో రాహు, కేతు. ఓకే. అంటే తృతీయ భావం అంటే సింహరాశి, కేతువు. భాగ్యస్థానం అంటే కుంభరాశి. వీళ్ళకి రాహు ఉంటాడు. హ్మ్. సో, మిథున రాశి వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఉంటది. వాళ్ళెప్పుడు గూడా స్వేచ్ఛగా, స్వతంత్ర భావాలతోని, స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు. ఓకే. కష్టపడి రూ. 1,00,00,000 సంపాదించడం కన్నా, స్వేచ్ఛగా మనం 10,000 సంపాదిస్తే చాలనుకుంటారు వాళ్ళు. హ్మ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా 21 తారీఖు మే మాసం 2025 నుంచి 18 నెలలేసుకోండి. హ్మ్. వీళ్ళకి అంతకుముందు వీళ్ళకి ఎక్కడి నుంచైతే ఫ్యామిలీ, ఫ్యామిలీ లైఫ్‌లో గాని, వీళ్ళు సోషల్ ఎన్విరాన్మెంట్‌లో గాని, వర్క్ ప్లేసెస్‌లో వీళ్ళకి ఎక్కడైతే ప్రొటెక్షన్ లేదు అని వీళ్ళు ఫీల్ అయ్యారు. హ్మ్. 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 వాళ్ళకిప్పుడు ఆ ప్రొటెక్షన్ ఫార్మ్ అయ్యేటువంటి టైమ్ అని చెప్పొచ్చు ఇది. అంటే పాజిటివ్ సైడ్. ఓకే. ఎందుకంటే తృతీయ భావం వీళ్ళ లైఫ్‌లో ఏమైనా అడ్వెంచర్ చేయాలి, ట్రావెలింగ్ చేయాలి. కొంచెం వయసులో పెద్దవాళ్ళైతే తీర్థయాత్రలు, క్షేత్రాలు, ఇవన్నీ. హ్మ్. హ్మ్. వీటన్నిటి అంటే ఏవైతే స్తబ్దంగా ఆగిపోయినవి ఉన్నాయో పనులు, హ్మ్. కదలకుండా ఎంత ప్రయత్నం చేసినా గాని మూవ్ గాకుండా ఉన్నాయి చూడండి. హ్మ్. 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 మన కెమెరాల్లాగా. హ్మ్. ఆ! హ్మ్. అవి ఇప్పుడన్నీ గూడా కార్యాచరణ వైపు వెళ్తాయి. అంటే అవన్నీ గూడా కొంత వీళ్ళకి అనుకూలంగా గతంలో వీళ్ళు ప్రణాళిక వేసుకున్నవి, కోరుకున్నవి, ముఖ్యంగా భద్రత. అదే అమ్మాయిలనుకోండి, అత్తగారు, మామగారు ఇంట్లో సమస్యలు, ఆడపడుచుతో సమస్యలున్న ఆడవాళ్ళుంటారు గదా! హ్మ్. వాళ్ళందరికి గూడా ఇప్పుడు అది ఫ్యామిలీలో ప్రొటెక్షనొస్తుంది. ఓకే. అర్థమైందా? ప్లస్ ఇంకొకటి, గతంలో వాళ్ళు ఈ ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, హ్మ్. పిల్లలు పుట్టకపోవడం వల్ల వాళ్ళు మెడికేషన్ వాడి చాలా సందర్భాల్లో వాళ్ళకి రిజల్ట్ లేని వాళ్ళు, వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ కాని వాళ్ళందరికి గూడా హ్మ్. ఇప్పుడు ఈ మే మాసం నుంచి ఇది మంచి టైం అని చెప్పొచ్చు వాళ్ళకి. ఓకే. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి. ఇది కేతుగ్రస్త. హ్మ్. అంటే హ్మ్. కేతు వల్ల ఏర్పడుతుంది. హ్మ్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇదెందుకు చెప్తున్నాను అంటే, ఆధ్యాత్మిక బలాన్ని పెంచేటువంటి ఈ రాశి మిథున రాశి. కేతు రాశి మిథున రాశికి కేతువు హ్మ్. తృతీయంలో ఉంటాడు వాళ్ళకి. హుహు. సో, వీళ్ళు కొంత అడ్వెంచరస్ డెసిషన్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. హ్మ్. గతంలో తీసుకున్నారు కదా! మరి వాళ్ళకు స్వతహాగా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు బతికేవాళ్ళు గదా! వాళ్ళు ఎప్పుడైనా అడ్వెంచరస్‌గానే ఉంటారు గదా! అని మీరనొచ్చు. హ్మ్. కానీ అంతకుముందు లేనటువంటి ఒక బలం ఏమొచ్చింది వీళ్ళంటే, వాళ్ళకి స్వీయ బలం. అంటే వాళ్ళు చేసేటువంటి పనిలో అప్పటి వరకు వాళ్ళు ఎదుర్కొన్న వైఫల్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని రిఫ్లెక్ట్ అయ్యి, సో, దాని నుంచి మళ్ళీ కొత్త కార్యాచరణ చేసేటువంటి అవకాశం కూడా వీళ్ళకి కేతువు వల్ల ఏర్పడుతది. హుహు. సో, కేతువు ఎప్పుడు కూడా ఒక స్పిరిచ్యువల్, లేకపోతే ఎనిథింగ్ రిలేటెడ్ టు ద మిస్టిక్స్, హ్మ్. మార్మిక కళలు అంటారు కదా! హ్మ్. 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 ఆధ్యాత్మికత, మనిషిలో ఉన్న అంతర్గత శక్తి మనమైతే ఇంట్యూషన్ అంటాము. వీటికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా కేతువు యొక్క పోర్ట్‌ఫోలియోస్ ఇవన్నీ. హ్మ్. హ్మ్. ఈ కేతువు వీళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలున్న వాళ్ళు, ఆరోగ్యపరంగా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని జెప్పాలి. హ్మ్. రాహువు గనుక ఏదైనా డయాగ్నోసిస్ చేశారనుకోండి. హ్మ్. హ్మ్. ఒక డిసీజ్ ఉంది. దానికి డయాగ్నోసిస్ చేస్తే, రాహువు డిసీజెస్ వల్ల ఏర్పడే డిసీజెస్‌కి డయాగ్నోసిస్‌లో ఇన్ఫర్మేషన్ దొరుకుతది. హ్మ్. హ్మ్. ఇది ఏ కారణం వల్లొచ్చింది? దీని మూలం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? ఎంత కాలం పడుతుంది అది రికవర్ అవ్వడానికి? కేతువు, కేతువు వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అవి మీకు డయాగ్నోసిస్‌కి దొరకవు అని జ్యోతిష్యంలో ఉంటది. అంటే ఏంటి? వాటికి మూలాలు దొరకవు. హుహు. ఓకే. సో, ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఈ యొక్క టైంలో వాళ్ళకి, హ్మ్. ఒకవేళ ఆల్రెడీ క్రానిక్ డిసీజెస్‌తో ఉన్నవాళ్ళు, క్రానిక్ హెల్త్ ఇష్యూస్‌తో ఉన్నవాళ్ళు, వీళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక పరిష్కార మార్గ రూపం అంటే ఒక ఎలివేటర్, ఒక వెంటిలేటర్ లాగా వాళ్ళకి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కేతు వల్ల ఉంటాయి. ఓకే. ఒక మంచి టైమ్ స్టార్ట్ అవుతుందనుకోవచ్చు వాళ్ళకి. స్టార్ట్ అయింది. అయిపోయింది. మే మే 21 21 నుంచి. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ రాహువు, హ్మ్. రాహువు భాగ్యస్థానం అంటే మనం ఏవి కుటుంబపరమైనటువంటివి, సామాజిక పరమైన, మతపరమైనటువంటి కొన్ని ట్రెడిషన్స్‌ని ఫాలో అయితాం. అవునా? హ్మ్. ఒక మతం వాడు ఆ మతం వాడిని పెళ్లి చేసుకుంటాడు. హ్మ్. ఒక కులం వాళ్ళు ఆ కులాన్ని పెళ్లి చేసుకుంటారు. హ్మ్. అవునా? హ్మ్. ఆ మతానికి గాని లేదా వాళ్ళ కుటుంబానికి సంబంధించినవి గాని కొన్ని ఆచరణలుంటాయి. సాంప్రదాయబద్ధమైనవి. హ్మ్. వాటిని బ్రేక్ జేస్తదండి ఇప్పుడు. హ్మ్. ఇది ఒకవైపు కేతు ప్రభావం అలా ఉంటే, రాహు ప్రభావం ఏంటంటే, వీడు ట్రెడిషనల్ వాల్యూస్‌ని లేదా ట్రెడిషనల్ ఫండమెంటల్ సోషల్, రిలీజియస్ ఆహ్, నార్మ్స్‌ని వీళ్ళు బ్రేక్ జేస్తారు వీళ్ళు. అంటే ఏంటి? వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళు లవ్ మ్యారేజ్ జేసుకుంటారు. ఇప్పుడు ఓకే. గతంలో పెండింగ్‌లో ఉన్నాయి. నిర్ణయం తీసుకోలేకపోయారు.
అడ్వెంచర్ చేయలేకపోయారు అనుకున్న వాళ్ళు, ఉమ్, ప్రేమికులు ముఖ్యంగా ఉమ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్వెంచరస్ రూపంలో వెళ్తారు. మరి ఇది మీకు పాజిటివా నెగిటివ్ అని మీరు అన్నారు. ఉమ్, సో ఇక్కడ రాహు యొక్క లక్షణాన్ని కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. మిథున రాశి వాళ్ళకి, ఉమ్, మిథున రాశి వాళ్ళకి స్వతహాగా ఒక బలహీనత ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చాలా సూపర్ఫిషియల్ పీపుల్. అంటే పైన ఆ, అలంకరణ, ప్రవర్తన, మాట్లాడే విధానాన్ని బట్టి వీళ్ళు వాళ్ళ యొక్క శీలాన్ని విశ్లేషిస్తారు. శీలం వేరు, వ్యక్తిత్వం వేరు. తెలుసు కదా మీకు. ఉమ్, శీలం అంటే మన అంతర్గత స్వరూపం, కరెక్ట్. అంతర్గతం, అది బయట కనపడదు. ఉమ్, మనకి వ్యక్తిత్వం ఏంటంటే మన వేషాన్ని బట్టి, మనం మాట్లాడే దాన్ని బట్టి, మనం చెప్పే బాహ్య వాటిని రూపాన్ని బట్టి, బట్టి. ఉమ్, బాహ్య రూపాన్ని బట్టి మనము అంచనా వేస్తాం. అది వ్యక్తిత్వం. అది ఎప్పుడన్నా మార్చుకోవచ్చు. ఉమ్, అవునా కదా. వ్యక్తిత్వం ఎప్పుడన్నా మార్చుకోవచ్చు. కానీ శీలం ఏంటి? ఉమ్, అది నిర్గూఢంగా, అంటే నిగూఢంగా చాలా లోతుగా ఉంటుంది. అది ఉమ్, ఉమ్, వీళ్ళకి అంత లోతుగా విషయాన్ని పరిశీలించి వ్యక్తులను అంచనా వేసేటువంటి తార్కికం, లాజికల్ థింకింగ్ ఉండదు. ఉమ్, సో అది అది ఒక నెగటివ్ ఆస్పెక్ట్. అది ఉమ్, ఎందుకు? వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే రాహువు ఒక మాయలో పెడతాడు. ఉమ్, రాహువు అంటేనే ఒక మాయ, ఒక ఛాయ, ఒక ఛాయాగ్రహం. మీ కళ్ళ కనపడడు, కానీ అక్కడ ఉంటుంది నోడ్. అది నార్త్ అండ్ సౌత్ నోడ్స్ ఉంటాయి రెండు. ఉమ్, కానీ రాహువుకు ఉండేది ఏంటిది? రాహువు ఒక తలకాయ మాత్రమే, అవును, శరీరం ఉండదు. అవును. అవునా? ఉమ్, మరి ఈ రాహువు వీళ్ళకి అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే తొందరపాటుతనము, ఆవేశము, దాంతోపాటు ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా ఈ మాయలో ఉన్నప్పుడు ఇస్తాడు. సో నేను మీకు చెప్పేది మీకు అర్థమవుతుందా? ఉమ్, ప్రేమికులు ఎవరైతే ఉంటారో, భాగస్వామిని ఎంచుకునే వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారని ఇందులో ఉంది ముఖ్యంగా. ఓకే. సో దిస్ ఇస్ ద టైం. అదేంటండి ఇందాకడేమో మంచిగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారంటే అది పాజిటివ్ గా తీసుకుంటారు అనుకోండి, మీరు ఇప్పుడు రాంగ్ డెసిషన్ అనేసరికి ఏ విషయంలో ఏది రైట్ డెసిషన్ అని చెప్పాను? అది ఇందాకడ అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు మంచిగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఏ విషయంలో? మ్యారేజ్ విషయంలో. నో, మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఉమ్, జీవిత భాగస్వామి అన్నప్పుడు నేనేం చెప్పాను? ఓన్లీ లవ్ మ్యారేజ్, ఉమ్, అరేంజ్ మ్యారేజ్ కాదు. ఓకే, లవ్ మ్యారేజ్. సాంప్రదాయబద్ధమైన పెళ్లి అంటే ఏంటి? అరేంజ్ మ్యారేజ్. ఓకే, ఓకే. మీరు పూర్తిగా విన్నారు, ఇక్కడ ఆ, లేనట్టున్నారు మీరు. రాహు లేదు మీ లేదు మీద ఇక్కడ. ఉన్నట్టున్నాడు బహుశా. ఓకే. సో ఇది దిస్ అనాలిసిస్ ఓన్లీ ఫర్ లవ్ మ్యారేజ్, ఓకే. సెలెక్షన్ ఆఫ్ ద పార్ట్నర్. ఉమ్, అదే ఎందుకు చెప్పేది. భాగ్యం అంటే ఏంటి మేడం? భాగ్యం అంటే భాగ్యస్థానము అంటారు. ఉమ్, భాగ్యస్థానం అంటే ఏంటంటే మనకి వంశపారపర్యంగా వచ్చేటువంటిది కూడా వస్తుంది ఇందులో. ఒక కుటుంబానికి వారసత్వంగా వచ్చేటువంటి వంశపారపరమైనటువంటి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఉమ్, కొంతమంది చూడండి, వాళ్ళు గుళ్ళకి డొనేట్ చేస్తారు, విగ్రహాలు డొనేట్ చేస్తారు, అవును, వారసత్వంగా గుళ్ళు కట్టిస్తారు. కట్టిస్తారు వాళ్ళు. ఉమ్, సో అట్లా రకరకాలు ఉంటాయి. ఉమ్, సో వాటిని బ్రేక్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఉమ్, అందులో భాగ్యస్థానం గుర్తుపెట్టుకోండి. పంచమ భావం అంటే ఏంటి? పంచమ భావాన్ని చూస్తారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే సక్సెస్ అవుతారా లేదా చూస్తారు. ఉమ్, ఎట్ ద సేమ్ టైం భాగ్యస్థానం కూడా చూస్తారు. ఉమ్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అన్నప్పుడు. సో ఇప్పుడు వీళ్ళకి రాహు ఉంటాడు కదా, జాతకంలో తెలిసిపోద్దండి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ రా. గ్యారంటీ తెలుస్తుంది. ఉమ్. మీరు ఇప్పుడు రిపెంట్ అవుతున్నట్టున్నారు అనవసరంగా. ఉమ్, అప్పుడే అలా అప్పుడే అలా కలిసి ఉంటే కాదండి నాగనాథ్ గారు, అంటే ఉమ్. చాలా మందికి డౌట్ ఉంటుంది నిజంగా, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు మేడం చూస్తే అలా చూడకపోతే ఇన్ని తెలిసిపోతుందా? వందల సంవత్సరాల నుంచి ఎవరైనా జాతకాలు చూపించుకుంటారు మేడం. అయితే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ లో డిఫరెన్స్ ఏముంటుంది అంటే, అరేంజ్ మ్యారేజ్ లో మీకు కుజదోషం గణాలు లాంటివి చూస్తారు. ఉమ్. లవ్ మ్యారేజ్ లో పెళ్ళైన తర్వాత పక్కింటి వాళ్ళు చూస్తారు వాళ్ళ గణాలు. అర్థమైందా? వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారా కొట్లాడుకుంటున్నారా అని పక్కన వాళ్ళు గణాంకాలు వేస్తారు. ఓకే. 18 గణాలు మినిమం ఉంటాయి, 38 గణాలు మాక్సిమం ఉంటాయి. సో పక్కింటి వాడిని అడిగితే చెప్తాడు వాళ్ళకి ఎన్ని గణాలు ఉన్నాయంట. ఫస్ట్ లో వచ్చినప్పుడు 18 ఉన్నాయండి, ఇప్పుడు కష్టం అని చెప్తారు. అంతే. సో ఓకే. అంటే కుటుంబ సభ్యుల్ని పక్కింటి వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళకి ఎన్ని గణాలు కలిసినాయి. కుజదోషం అంటే ఏంటి? ఉమ్. ఆధిపత్యం, పోరాటం, ఓ, యుద్ధం. ఓకే. కుజుడు ఓకే. ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారో చెప్తారు పక్కింటి వాళ్ళు. సో నార్మల్ గా ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నాక యుద్ధం చేసేది ఎవరు బాబు? అబ్బాయిలే. అదే అది మీరే చెప్పాలి. కెమెరామెన్ అవుతున్నాడు, అబ్బాయి కాదని. సో చెప్పండి. లవ్ మ్యారేజెస్ కి డెసిషన్ తీసుకున్నాం అనుకున్న వాళ్ళు ఉమ్, ముఖ్యంగా ఈ 18 months ఏదైతే టైం చూపిస్తుందో రాహుకేతులకి, ఉమ్, అది కొంచెం వీళ్ళు అగ్రెసివ్ గా, ఇంపల్సివ్ గా ఉమ్, తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటది. మిథున రాశి వాళ్ళకి స్వతహాగా ఏంటంటే ఏదైనా ఒక పని అనుకుంటే అది అయిపోవాలి. అది డ్యూ టు దేర్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటుంది అనమాట. నేను చాలా మ్మ్. వీడియోలో చెప్పాను ఇది. ఉమ్, మీ నిర్ణయము మీ యొక్క స్వభావం నుంచి వస్తుందా, ఉమ్, అక్కడ సందర్భాన్ని బట్టి వస్తుందా అని చాలాసార్లు చెప్పాను, విశ్లేషించుకోవడం చెప్పాను. ఓకే. స్వభావం అంటే ఏంటంటే నాకు నచ్చింది నేను చేస్తాను, ఉమ్, నాకు నచ్చలేదు నేను చేయను. ఉమ్, ఇవేంటి? నా యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఇష్టాయిష్టాన్ని బట్టి వస్తుంది. కానీ అక్కడ సందర్భం ఏం చెప్తుంది? ఉమ్, సందర్భము అన్నప్పుడు మీ కుటుంబము, నీ యొక్క పరిస్థితులు. భవిష్యత్తు, ఉమ్, అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఫైనాన్షియల్ పొజిషన్, ఉమ్,
ఇద్దరి మధ్యలో ఉండే నేమ్, ఫేమ్, పాపులారిటీ ఇవన్నీ వస్తాయి. ఉమ్, ఇవాళ ఎంతో మంది చూడండి, అమ్మాయి బాగా ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండి అబ్బాయి లేకపోయిన వాళ్ళు కొట్టుకొని హత్యల వరకు వెళ్ళిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఉమ్, అబ్బాయి బాగా గుడ్ లుకింగ్ ఉన్నాడని చెప్పేసి అమ్మాయి పొసెసివ్ అయిపోయి ఉమ్, ఆ అబ్బాయిని మర్డర్ చేయించిన కేసులు కూడా చూశాం. ఉమ్, సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? మనము సందర్భ సహితంగా ఎంతవరకు ఉన్నాము, మన మానసిక లక్షణాలు బట్టి ఎంతవరకు ఉన్నాము అన్నది విశ్లేషణ. ఉమ్, సో వీళ్ళకి రాహు ఏంటంటే ఒక మాయ, ఒక ట్రాప్ ఏంటంటే వీళ్ళకి ఇదే సర్వస్వం, ఇదే జీవితం, ఇది లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను లేను అనే భావనని క్రియేట్ చేస్తాడు వీళ్ళకి. సో భాగ్యస్థానం అంటే ఏం తెలుసా మేడం? ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే వాడికి భాగ్యస్థానం కలిసి రావాలి, ఉమ్, బాగుండాలి. ఉమ్, మీరు ఇండియాలో చదువుకున్నారు, అబ్రాడ్లో వెళ్ళి ఎంఎస్ చేయాలి. సో హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ డైమెన్షన్, సక్సెస్, ఈవెన్ ఫిలాసఫికల్గా మీరు ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కూడా మీకు భాగ్యస్థానం చూస్తారు. ఉమ్, అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు హయ్యర్ డైమెన్షన్. ఈ ఓకే. హయ్యర్ డైమెన్షన్కి సంబంధించిన చోట రాహు ఉన్నాడు వీళ్ళకి. సో కాబట్టి రాహు ఖచ్చితంగా వీళ్ళకి ఈ మాయ వల్ల ఏర్పడినటువంటి ఈ సంక్షోభాన్ని మళ్ళీ వీళ్ళకి ఒక గుణపాఠం కింద నేర్పించేటువంటి అవకాశం ఉంటుంది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా మిథున రాశి వాళ్ళకి, చెప్పండి. 1-2 సార్లు బాబు ఉమ్, వర్తమానంలోకి రండి, మీ ఆలోచనల నుంచి బయటికి రండి. ఉమ్, మీ ఆలోచనలు వాళ్ళకి మీరు ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఈ వాళ్ళు ఎవరి మాట లక్షణాలు ఇద్దరికి ఉంటాయి మేడం. ఎవరికి సార్? 1 మిథునం, 2 కన్య. ఓకే. మీరు ఎంతనా చెప్పండి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పినా కానీ ఆయన చెప్పింది అంతా విని నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ క్రియేట్ చేస్తారు. ఓకే. అణువును కూడా ముక్కలు చేయగలరు వీళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు. అణువు అంటే ఎంత ఉంటుంది మేడం? అణువును కూడా వీళ్ళు 100 ముక్కలు చేయగలరు. సో అంత తెలివితేటలు, అంత ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఉమ్, వీళ్ళకి నిర్ణయ శక్తి ఉండదు. వీళ్ళకున్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మిథున రాశి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉండదు. ఉమ్, బట్ ప్రపంచానికి ఏంటి వీళ్ళు? చాలా తెలివైన వాళ్ళు. ప్రపంచానికి వీళ్ళు ఒక చాణక్యులు. ఉమ్, సొంత విషయంలో ఎప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చుంటారు చూడండి స్టూడెంట్స్, ఎప్పుడు ఉమ్, వాడు ఎప్పుడు బెంచ్ పైన కూర్చుంటాడు, వాడు జీవితాంతం వాడు కూర్చునే ఛాన్స్ ఉండదు వాడికి. ఉమ్, అంటే అర్థం ఏంటి? ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్, ఫర్ ద వరల్డ్ దే ఆర్ ద జీనియస్ పీపుల్. సో రాహు ఇప్పుడు ట్రాప్ లో ఉంటారు వీళ్ళు. సో ఈ 18 months లో వీళ్ళకి జీవితంలో చాలా ముందుకు వెళ్ళి ఉమ్, వాళ్ళు వెనక్కి రాలేనటువంటి స్టేజ్ కూడా వెళ్తారు. సో ఇప్పుడు వీళ్ళకి సూచన కూడా ఏం చెప్పచ్చు అంటే, ఉమ్, మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, ముఖ్యంగా లవ్ మ్యారేజ్కి సంబంధించిన విషయంలో ట్రెడిషన్స్ని మీరు బ్రేక్ చేయాలనుకుంటున్నారో, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆర్థికంగా రేపు పొద్దున మీ అడ్వెంచరస్ లైఫ్లో మీరు ఆర్థికంగా మీరు ఫ్యామిలీని కానీ అక్కడ బాధ్యతల్ని కానీ మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్తో చేయగలరా లేదు చూసుకోండి అంతే. ఓకే. మీరు ఏమైనా చేయండి ఒకవేళ మీ వల్ల కంట్రోల్ లేదంటే, బట్ మీ దగ్గర ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉందా లేదు చూసుకోండి. ఉమ్, ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళతో మాట పడరు, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు. ఉమ్, ఒకవేళ డిపెండ్ అయితే అవతల వాళ్ళకి ఈక్వల్గా హెల్ప్ చేస్తారు, ఈక్వల్గా వాళ్ళు కూడా బెనిఫిట్ చేస్తారు. ఓకే, ఓకే. అది ఎప్పుడైతే రాలేదో ఆటోమేటిక్గా వర్బల్ వార్ వస్తుంది కదా. సో ఇదే వీళ్ళకి భాగ్యస్థానంలో రాహు వల్ల ఏర్పడేటువంటి ఒక పెద్ద సంక్షోభం ఇది. ఉమ్, సో దాన్ని ఎలా ఇంటలెక్చువల్గా హ్యాండిల్ చేయాలో కూడా చెప్పా కదా. మీరు ఫైనాన్షియల్లీ ఓకే అనుకుంటే మిగతా అంతా ఫైన్. ఉమ్, మిథున రాశి వాళ్ళకి డబ్బులు ఉంటే చాలు మేడం, ప్రపంచాన్ని అమ్మగలరు, కొనగలరు. ఉమ్, అంటే అంత బుర్ర ఉంటుంది వాడికి. కానీ చెప్పాను కదా, ఏం తీసుకున్న నిర్ణయము దూర ఆలోచన ఉండదు, వెరీ షార్ట్ గోల్స్ ఉంటాయి వాళ్ళకి, ఓకే. చిన్న లిమిటెడ్ అవుట్లుక్ అంటారు. ఉమ్, ఉమ్, ఈ లిమిటెడ్ అవుట్లుక్ ఈవెన్ వీళ్ళకి, మీకు వృషభ రాశి వాళ్ళు కూడా ఉంటుంది. ఉమ్, ఈ అవుట్లుక్ చిన్నగా ఉండడం వల్ల ఆ ఉన్న ఎనర్జీ మొత్తం తీసుకొచ్చి ఒక సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తీసుకొచ్చి ఒక బకెట్లో పోస్తే ఏమవుతుంది? ఓవర్ఫ్లో. సో సందర్భంని బట్టి ఎనర్జీని మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంటలెక్చువల్ సొల్యూషన్ అది. ఓకే. సో లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఉమ్, సో కాబట్టి రాహు యొక్క ప్రభావాన్ని వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేయకూడదని నా సూచన. ఓకే. మరి మిథున రాశి వారికి ఆచరించే పరిహారాలు అంటే ఏమైనా ఉన్నాయంటారా? రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే? రాహుకేతువుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు అనుభవంతో చెప్తా. ఉమ్, ఉమ్? ఉమ్. ఏం అనుభవంతో సార్ మీది కూడా మిథున రాశా? కాదు. మరి ఏ అనుభవంతో చెప్తున్నారు? అనుభవం అంటే ఏంటి మేడం? ఆ, ఎన్నో జాతకాలు చూసిన అనుభవం. ఓకే, డన్. ఇప్పుడు అట్లా అనుకుంటే 12 రాశులు నావే వాళ్ళు కదా, అనుభవంతో చెప్తున్నాడు. ఓకే, చెప్పండి మీ అనుభవం. మిథున రాశి వాళ్ళు చాలా ఒబీడియంట్ ఉంటారు మేడం. Okay. ఇప్పుడు సపోజ్ మిథున రాశి వాళ్ళకి చెప్తా, బాబు ఇక్కడ నుంచి నువ్వు నడుచుకుంటూ వెళ్ళి పలానా క్షేత్రంలో పలానా అభిషేకం చేసుకో, లేదా పలానా పని చేసుకో, లేదా దానం చేయని చెప్పాను అనుకోండి, డబ్బులు అప్పు చేసినా చేస్తాడు, చేసేస్తాడు. అర్థమైందా? ఎందుకు చేస్తే లాభం ఏంటి, ఎందుకు చేయాలి, ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి? చేయకపోతే ఏమవుతుంది? మీరు చూడండి, ఈ లక్షణాలు తుల, కుంభ, మీనం. ఓకే. మీరు ఏం చెప్పినా దాన్ని మళ్ళా దాన్ని గ్రైండర్లు వేస్తారు. ఓకే. సో వీళ్ళు
అంత ఒబీడియంట్ గా హానెస్ట్ గా ఉంటారు వీళ్ళు. ఉమ్, అంటే ఎవరు ఏం చెప్పినా గానీ వింటారు. నిజాయితీగా చేస్తారు వీళ్ళు. ఉమ్, కానీ వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఏముంటది? వీళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో, వీళ్ళు ఏదో కోరుకుంటున్నారో అది దక్కాలనుకుంటారు అందరూ. సో వీళ్ళ దృక్పథం దేని మీద ఉంది? వాళ్ళ కోరిక మీద. వాళ్ళ మనసులో ఏర్పరచుకున్నటువంటి ఆలోచన భావం మీద తప్ప ఉమ్, గురువు గారు ఎందుకు చెప్పారు, ఉమ్, ఏ మార్పు కోసం చెప్పారు ఉమ్, అనే దాన్ని వాళ్ళు తీసుకోరు ఓకే. అన్నమాట వాళ్ళు. ఉమ్, ప్లస్ ఇంకోటి, నేను వాళ్ళకి వర్తమానంలో ఉండడానికి కోసము, ఇప్పుడు రాహు ఏంటి? మాయ. ఉమ్, వీళ్ళకు ఉండే వీక్నెస్ ఏంటి? సూడో అంటే ఏంటి? మేకపోతు గాంభీర్యం అని మన తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పుకోవచ్చు. కానీ ఉమ్, కానీ వీళ్ళు ఏదన్నా కానీ సూపర్ఫిషియల్గా ఉంటారు అనమాట. పైనుంచి మీరు వేసుకునే బట్టలు, ఉమ్, మీరు మాట్లాడే విధానం, ఉమ్, మీరు తీసుకెళ్ళి ఎవరిదో పక్కింటి వాళ్ళు ఇల్లు చూపించి ఇది మా ఇల్లు అని చెప్తే కూడా నమ్ముతారు వీళ్ళు. నమ్మేస్తారు. ఉమ్, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటారు, అది వేరే విషయం. అదే. అప్పటికే జరగాల్సిందంతా క్షౌరం జరిగిపోతుంది. బ్రహ్మానందం జూనియర్ ఎన్టీఆర్ కి జరిగినవన్నీ జరుగుతాయి అప్పటికే. ఓకే, ఓకే. సో అంటే చాలా వీళ్ళకి ఈజీగా మోసపోతారు, ఈజీగా నమ్మేస్తారు. నమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళంతా నిజాయితీగా ఉన్నారు, అవతలడు అంత నిజాయితీగా ఉన్నారు అనుకుంటారు. అనుకుంటారా? వీళ్ళు అబద్ధం చెప్పరు, ఉమ్. సూటిగా మాట్లాడతారు. సో మిథున రాశి వారు మంచోళ్ళు అయితే ఒక రకంగా. అదే ఎవరు పెట్టారా? లేదే. మామూలుగా కన్క్లూషన్ ఇస్తుంది అంటే ఇది మిథున రాశి వారు మంచి వాళ్ళు అని చెప్తున్నాను సార్. అన్ని రాశి వాళ్ళు మంచి వాళ్ళే మేడం. కానీ అంతేనా? ఎవరి వాళ్ళకు ఉంటాయి ఓకే. మెట్లు, ఉమ్, ఎక్కాల్సిన మెట్లు. ఉమ్, అవే మనం డిస్కస్ చేస్తున్నాం. yes, exactly. సో మిథున రాశి వాళ్ళకి ఆ, మనం ఏ సూచన ఇచ్చినా వాళ్ళు పాటిస్తారా అన్నది నేను ఫస్ట్ ఆలోచిస్తాను. మా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు సూచనను పాటించమని నేను చెప్పను. ఉమ్, అర్థమైందండి? ఉమ్, జనరల్గా ఏమంటారు? అదృష్టం అంటే మన బయట ప్రపంచంలో ఎత్తుక్కుంటాం కదా, భాగ్యరేఖ అని ఎత్తుకుతామా లేదా బయట అవును, ప్రపంచంలో? అవును. ఈ యొక్క అదృష్టం ఎక్కడుంటుంది చెప్పండి? నిజంగా లోతుగా ఆలోచిస్తే ఈ అదృష్టము లేకపోతే కలిసి రావడం, యోగం అనేది ఎక్కడ ఉంటది? జాతకంలో ఉంటదండి. మన జాతకం తలరాతలో జాతకం ఉంటుంది. అంటే ఏంటి? జాతకం అంటే మన తలరాత, విధిరాత, మనం పుట్టిన సమయాన్ని బట్టి. జాతకం అంటే ఏంటని ఒక జ్యోతిష్య పండితులు అడగడం మేడం మీరు నేర్చుకుంటున్నారు కదా, అందుకే అడుగుతుంది. నేను నేర్చుకోవట్లేదు. జాతకం అంటే మనసు, జాతకము అంటే శరీరము, జాతకము అంటే బుద్ధి, జాతకము అంటే మీలో ఉన్న యోగం అంటే ఏంటి? ఆధ్యాత్మిక బలము. జాతకం అంటే మీలో కష్టము. ఉమ్, అంటే అర్థం ఏంటి? శని లేనిదే మీకు కష్టం లేదు, డిసిప్లిన్ లేదు. బుధుడు లేనిదే నిర్ణయం లేదు. అవునా? ఉమ్, ప్లస్ చంద్రుడు లేనిదే భావం లేదు. ఉమ్, ఓకే, రవి లేనిదే గుర్తింపు లేదు. నేను యాంకర్ని, ఉమ్, ప్రైడ్, అది లేదు. సో అన్ని మీకు జాతకంలోనే ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి బయట భాగ్యరేఖని ఎక్కడో బయట ఎత్తుకుంటున్నాం, అదృష్టాన్ని ఎక్కడో బయట ఎత్తుకుతున్నాం, ఏదో కలిసి వస్తుంది ఈ అదృష్టము అన్నది ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుంది కాదు కావాల్సింది. ఉమ్, ఫస్ట్ యూ హ్యావ్ టు రియలైజ్ వేర్ ఇట్ ఈస్ దేర్, హౌ ఇట్ విల్ స్టార్ట్. అంటే మన అదృష్టం మన లోపల ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా వెతుక్కోవాలన్నప్పుడు, ఉమ్, అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇదే మిథున రాశి వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి రాశిలో కనుక రాహు ఉన్నాడు అనుకుందాం. రాహు ఉంటే ఎక్కడ ఉంటాడు? కేతు వచ్చి వాళ్ళకి ధను రాశిలో ఉంటాడు. ఉమ్, ఓకే, ఉమ్, రాహు ఉన్నాడు అనుకోండి, మీరు అంటున్నారు కదా అదృష్టం ఎలా కలిసి వస్తుందని. వీళ్ళకి 30 ఏళ్ళు దాటిన తర్వాత స్నేహితులు ఉండరు, బంధువులు రారు. అది అదృష్టం 30 అవుతుందా సార్? వినండి మేడం, పూర్తిగా వినండి. అలా ఎలా అవుతుందండి? అందరూ వదిలేస్తే ఒంటరి అయిపోతారు కదా. వినండి, నిజం చెప్పండి. మాట్లాడే వాళ్ళని మీకు ఇందాక చెప్పా కదా, ఉమ్, సూటిగా మాట్లాడతారు, ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. ఉమ్, సో ఫ్యాక్ట్స్ మాట్లాడే వాళ్ళకి ఎవడొస్తాడు చెప్పండి వాళ్ళ జీవితంలోకి? వీళ్ళ నటించలేరు. అక్కడ ఒకటి ఉంటే ఒకటి అయిపోలేరు. నా బెస్ట్ ఫ్రెండ్స్లో మిథున రాశి వాళ్ళకి ఏదైనా నేను పర్ఫార్మెన్స్ ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళని అడుగుతాను, వాళ్ళని వృశ్చిక రాశి వాళ్ళని అడుగుతాను. ఉహుం, కన్యా రాశి వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చెప్తారు. వాళ్ళు మీరు ఆల్రెడీ ఉన్న దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి అంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే వాళ్ళలో మిథున రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. ఓ, ఈవెన్ ధను రాశి వాళ్ళు కూడా బాగుంటుంది వాళ్ళది. ఉమ్, దాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలంటే మాత్రం మకర రాశి వాళ్ళ దగ్గర పోవాలి. ఉహుం, కుంభరాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఉమ్, సో నువ్వు అసలు ఎందుకు చేసావు ఇవన్నీ అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఓన్ స్టైల్లో మీకు ఎత్తాడు. మీకు సరే. వినే ఓపిక ఉండాలి. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే అంత అంత లాజికల్ థింకింగ్, అంత ఇంట్యూషన్తో పనిచేసి క్రియేటివ్గా పనిచేసే వాళ్ళకి ఉమ్, వాళ్ళకు ఒక చిన్న విషయం ఏంటంటే ఈ యొక్క 18 మాసాలు ఏవైతే ఉందో వీళ్ళకి, ఈ 18 మాసాలు వాళ్ళు ఏదైనా సాంప్రదాయం పాటించాలి, ఏదైనా ఫాలో అవ్వాలనుకుంటే, నేను అనుభవంతో చెప్తున్నానప్పుడు మీరు మధ్యలో ఆ మాట అడ్డం పెట్టారు. ఉమ్, చెప్పండి. అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి వేరే వాళ్ళని గైడ్ చేయడం, వేరే వాళ్ళని మోటివేట్ చేయడం, వేరే వాళ్ళ జీవితాల్ని శిల్పి చెక్కినటువంటి మన దగ్గర సింబాలిక్గా లేదు ఉంటే నేను చెప్పేవాడిని. ప్రపంచాన్ని ఒక శిల్పిలాగా చెక్కగలిగేటువంటి సామర్థ్యం మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. ప్రపంచాన్ని కూడా, అంటే ఒక వ్యక్తిని వెనక ఉండి వాళ్ళకు ఒక మార్గదర్శకం చేసి దిశానిర్దేశం చేయడం వీళ్ళు ఎక్సలెంట్. ఉమ్, కానీ వాళ్ళ విషయంలోకి వచ్చేటప్పటికి
సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఈ 18 నెలలు వాళ్ళకి, మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు జీవిత భాగస్వామిని వెతుక్కుంటున్నప్పుడు కూడా చూసుకోండి. మీరు ఆల్రెడీ ఆమె గాడ్ ఫాదర్ అయిపోయింటారు. లేకపోతే అతనికి మీరు గాడ్ ఫాదర్ అయిపోయింటారు. సర్వస్వం మీరు హ్యాండిల్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు లాగుండండి. మీరు లాగుండండి. మీరు గాడ్ ఫాదర్ అవ్వకండి. మీ వీక్‌నెసెస్ ఏంటి? స్థిరత్వం లేదు. ఆవేశం. ఎప్పుడు నిర్ణయాలు అప్పుడు అయిపోవాలి రిజల్ట్. ఓపిక లేదు, సహనం లేదు. వీటిని మీరు కరెక్షన్ చేసుకునే క్రమంలో మీరు ఏ సాంప్రదాయమైనా పాటించండి. మీ ఇష్టం. మీ ఆర్థిక స్తోమత, మీ జీవన విధానం, మీ కుటుంబ పరిస్థితులు మీ ఇష్టం. బట్ నేను టాప్ ప్రయారిటీగా ఇచ్చేది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. అంటే రోజు వీళ్ళు ఒక అర్ధగంట ఏం చేయాలి? వాకింగ్ చేయాలి, లేదా శరీరాన్ని కష్టపెట్టాలి. దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? ఈ వీళ్ళ సొంత విషయంలో బద్ధకం ఉంటుందని చెప్పా కదా. అవును. ఈ బద్ధకం ఎవరి నుంచి వస్తుంది? రాహు వలన, కేతు వలన? రాహు వల్ల. కేతు వల్ల వస్తుంది. కేతు వల్ల. కేతు ఆధ్యాత్మిక గ్రహం కదా. మీరు ఎప్పుడైనా ఆధ్యాత్మిక గురువులు చూసారా? 6 ప్యాక్లు? లేదు. ఫ్యామిలీ ప్యాక్ కాదు, మొత్తం కాలనీ ప్యాక్ ఉంటుంది. ఫ్యామిలీ కాదు, కాలనీ ప్యాక్ ఉంటది, లేకపోతే సొసైటీ ప్యాక్ ఉంటుంది. ఒక్కొక్కడికి వాళ్ళందరికి ప్రవచనాలు అన్ని చెప్తారు. ప్రశాంతంగా కూర్చునే ఉంటారు. ఎప్పుడు కూర్చొనే ఉంటాడు వాడు. ఎందుకంటే వినేవాళ్ళ కోసం ఎత్తుకుంటారు వాళ్ళు. సో కేతు థర్డ్ హౌస్ అంటే ఆల్సో అడ్వెంచరస్. థర్డ్ హౌస్ అంటే అడ్వెంచర్, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్, వీటికి సంబంధించింది. సో కాబట్టి శరీరాన్ని మీరు కష్టపెట్టండి రోజు అర్ధగంట. పిల్లలైనా, వృద్ధులైనా, మధ్య వయసు వాళ్ళైనా కానీ. ఎందుకంటే మీకు ఎవరు ఏ సూచన ఇచ్చినా కానీ దాన్ని మీరు ఎక్కువ కాలం తీసుకోదు. మీ మనసు రిజెక్ట్ చేస్తుంది. మీరు ఏది ఇచ్చినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేసేస్తుంది. సో కాబట్టి లౌకికంగా అనుభవంతో నేను చెప్పింది ఏంటంటే, బాబు మీరు రోజు అర్ధగంట శరీరాన్ని కష్టపెడితే మీ శరీరం, మనసు రెండు కూడా ఒక క్రమ పద్ధతిలోకి వస్తాయి. రెండోది ఏంటి? వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చి, వేరే వాళ్ళకి మీరు గైడ్ చేసి వాళ్ళలాగా పూర్తిగా మారిపోయి చివరికి మీరులాగా ఉండలేకుండా అయిపోతారు. అది ఎవరు దానివల్ల నష్టపోయేది ఏంటి? సంప్రదాయబద్ధమైనటువంటి మీ ఆలోచన కూడా ఎన్విరాన్మెంట్ వల్ల ఒక మాయ రూపంలో రాహు యొక్క ప్రభావం వల్ల జీవిత భాగస్వామిని మీరు ఎంచుకొని తర్వాత మళ్ళీ జీవితాంతం బాధపడి ఈ మధ్యలో ధన నష్టం పోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయని ఆల్రెడీ సూచన ఉంది గోచారంలో. కాబట్టి శరీరాన్ని కష్టపెట్టండి, మిమ్మల్ని మీరు చెక్కుకోండి. యూ డిజైన్ యువర్ సెల్ఫ్, ఫర్గెట్ ద వరల్డ్. ప్రతి ఒక్కడికి వాడు ఓన్ డిజైనింగ్ వాడుకుంటది. మీరు ఎంత డిజైన్ చేసినా వాడి డిజైన్ లోనే వాడు ఉంటాడు. సో వేరే వాళ్ళని డిజైన్ చేయడం మానేయండి. ఇది నేను వాళ్ళ సూచించేటువంటి ప్రథమమైంది. ద్వితీయమేమో ఫిజికల్ యాక్టివిటీ. ఇవి రెండు చేయమనండి. రాహు, కేతు వచ్చి ఇంట్లో కూర్చుంటారు. అంత మంచిగా జరుగుతుంది. అంత మంచిగా జరుగుతుంది. సూపర్ అండి, సూపర్ నాగనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.